విశ్వాసం సజీవమైనదే ఉండాలంటే మనం మాట్లాడే మాటలు విశ్వాస సంబంధమైన మాటలే ఉండాలి. మీకు ఒక వస్తువు కావాలా, ఒక వాహనము కావాలా, ఇల్లు కావాలా, మీకు ఏమైనా అవసరతలు ఉందా, విశ్వాసముతో మేము పొందుకున్నామని ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఇస్తాడని నమ్మండి, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేసుకొని ప్రార్థన చేయండి. ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడతావు అనేది ముఖ్యం. విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాలి. ఒకవేళ ఎవరో వచ్చి మీ జీవితాన్ని, నీ కుటుంబంలో ఇలా జరిగిందని నేను దర్శనాలు చూశాను, దేవుడు నాకు ఇలా చెప్పాడు, దేవుడు నాకు అలా చెప్పాడు అన్నా కానీ ఏది అవిశ్వాసమైనవి, నెగటివ్ ఏది నమ్మకండి. వాటిని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ఫస్ట్ దేవుడు నాకు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడని నమ్మండి. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తాడు. ఇక్కడ అబ్రాహాము చూడండి, విశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం వినేది విశ్వాసమైన మాటలే ఉండాలి, మాట్లాడేది కూడా విశ్వాసమైన మాటలే ఉండాలి. హల్లెలూయా. అలా చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 2 కొరింథీయులు 4:13. నిమిత్తము సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిమి గనుక మాటలాడి తిని అని రాయబడ్డ ప్రకారము లేపి మీతో కూడా ఎరిగి మాట్లాడుచున్నాం. ఇక్కడ మాట చూడండి, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. పౌలు చెప్తున్నాడు, నేను నమ్మాను కాబట్టి మాట్లాడాను. మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు తెలిసిన విషయం చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మన సంఘ విశ్వాసులు ఒకరోజు ఏం చేశారనంటే, వాళ్ళ భర్త ఆయన పొలానికి వెళ్ళాడంట. ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా. పొలానికి వెళ్ళాడు, పొలం పనులు చేసేటప్పుడు ఒక తాచుపాము, కోబ్రా తాచుపాము అనుకోకుండా దానికి తగిలాడో, దానికి పగబట్టింది అది. ఈయనకి అసలు ఆ విషయం తెలియదు. ఆయన ఏం చేశాడంటే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత చేతులు కాలు కడుక్కుంటుంటే ఎవరో పిల్లలు చూసారంటే బయట పాము ఉంది, తాచుపాము ఉందని. ఆ ఇంట్లో ఉండే ఆమె ఏం చేసింది, వీళ్ళు ప్రేయర్ ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళి ఆమె ఏం చేసిందంటే యేసు రక్తం నీళ్ళలో కలిపి యేసయ్యా మా కాపుదలు నీవనని ఇంటి చుట్టూ చల్లింది. చల్లినప్పుడు ఏం జరిగిందని అంటే ఆ పాము దాటి ఇంట్లోకి అసలు రాలేదంట. ఆ పాము ఇంట్లోకి రావాలని రాత్రి అంతా రౌండ్ వేసిందంట. రౌండ్ వేసిందని ఎట్లా తెలుస్తుంది, ఆ మట్టిలో గుర్తులు ఉన్నాయంట. ఇట్లా రౌండ్ వేసినట్టు రాత్రి అంతా తిరిగింది, కానీ ఇంట్లోకి రాలేదు. హల్లెలూయా. పవర్ ఆ నూనెలో ఉన్నదా, మన విశ్వాసంలో ఉన్నదా? యేసు రక్తం చాలా శక్తి కలదండి, చాలా బలం. ప్రార్థన నూనెనే యేసు రక్తం అని నేను చెప్పట్లా. యేసు రక్తం చాలా పవర్ఫుల్. ప్రేయర్ ఆయిల్ ఆమె విశ్వాసంతో చల్లింది, పాము రాలేదు. ఈమె లీటర్ పోసింది, దయ్యాలు వస్తూ ఉన్నాయి. విశ్వాసం. దయ్యాలు కనిపిస్తున్నాయి, సైతాన్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నా గొంతు మీదకి వస్తున్నాడు. మీ చుట్టమా, నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు బంధువా? నీకు విశ్వాసం లేదు. హల్లెలూయా. యేసు రక్తంలో మమ్మల్ని కాపాడని మనం ప్రార్థన చేస్తున్నాము. యేసు రక్తం మనం చూస్తున్నామా? కానీ విశ్వసిస్తున్నాం, మనం నమ్ముతున్నాం. అసలు క్రైస్తవ జీవితమే విశ్వాసం. యేసు రక్తంలో ఈ బిడ్డల్ని ముద్రీకరించండి అయ్యా, యేసు రక్తంలో ఇలా చుట్టూ కాపుదలు వేయండి అని మేము ప్రార్థన చేస్తాం. భయపడే వాళ్ళకి యేసు రక్తం కనిపిస్తుంది ఎర్రగా ఏమన్నా? కాదు. ఫెయిత్, విశ్వాసం, ఇట్స్ ఎ స్పిరిచువల్ థింగ్. అది ఆత్మీయమైన విషయం. మీ నోటితో యేసయ్యని ఒప్పుకొని మీరు రక్షించబడతారు అని చెప్పింది, అది విశ్వాసం. యేసయ్య నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. ఉదాహరణకు ఒక వ్యక్తి తప్పు చేశాడు, పాపం చేశాడు అనుకోండి, అయ్యా మీ రక్తంలో నన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరచని అని చెప్పిన వెంటనే మనకు ఎక్కడ లేని ఒక సంతోషం వస్తుంది. ఎందుకు? అది విశ్వాసం. నేను ప్రార్థన చేశాను, ఆయన నా పాపాలకు క్షమించాడు. సాతానుగాడు ఏం చేస్తాడు? నీ పాపాలు పెద్దవి, ఎవరు క్షమించలేడు నీ పాపాలు, నువ్వు మామూలుడివా, నువ్వు చేసిన పాపాలు చిన్నయ్యా అంటాడు సాతాను. కానీ యేసు రక్తంలో ఏ పాపమైనా కానీ
కడగబడుతుంది, మనం పరిశుద్ధం అవుతాం. మరి మనం ఇవంతా చేసేది ఏంటి బట్టి? విశ్వాసాన్ని బట్టే కదా, విశ్వాసాన్ని బట్టే కదా. మీరు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ ప్రార్థన చేసేటప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి విశ్వాసం ఉందా లేదా అనేది. విశ్వాసం ఉంటే ఎంత పెద్ద రోగమైనా అప్పటికే స్వస్థత జరుగుతుంది.